హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదివి మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, ఉంగరాలు మార్చుకునేటప్పుడు వణుకుతున్న సుకుమారమైన చేతివేళ్లను అదుపులో పెట్టలేకపోతుంటే రాధ తన చేతిలో బలంగా పట్టుకొని మరీ ఉంగరం తొడిగాడు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత అందరూ బయలుదేరుతుంటే రాధను మమత లోపలికి వెళ్ళి మధుకు చెప్పి వెళ్ళమని చెప్పడంతో లోపలికి గదిలోనికి వచ్చాడు. మధు గదిలో ఉన్న సుజాత రాధను గుమ్మంలోని చూడగానే లేచి మెల్లగా గది బయటికి వెళ్ళిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చొని ఉన్న మధు దగ్గరికి నడిచాడు. మరో 20 రోజులు భారంగా అనిపిస్తున్నాయి. మరి నీకు? మధు కళ్ళు ఎప్పుడో కిందకు వాలిపోయాయి. అత్తయ్య, నీ మొబైల్ నెంబర్ ఇప్పుడే ఇచ్చింది, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను, సరేనా? మధు కళ్ళు పైకెత్తలేదు. ఫోన్లో మాట్లాడతావుగా? 5వ తరగతిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఎందుకు అని అడిగితేనే చెప్తాను. మధు కళ్ళు పైకెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. దుర్యోధనుడి ఏకపాత్రాభినయానికి ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు? విచిత్రంగా చూసింది మధు. నీతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఇది గుర్తొస్తుంది. మధు నవ్వింది. అమ్మయ్య, నవ్వేవా? పోనీలే, మాట్లాడకపోతే ఊరుకోను. మామయ్యకు ఫోన్ చేసి మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, వేరే సంబంధం చూసుకోండి మావయ్య అంటారు. మధు కొనరెప్పులు మరలా వాలిపోయాయి. చెప్పమంటావా? చెప్పు. రాధ మధు చుబకాన్ని చేతులకు చిన్నగా పైకెత్తి బిత్తరపోయాడు. అరే, ఏమైంది? ఎందుకు? అత్తయ్యని పిలుస్తాను. గడ్డం కింద చెయ్యి తీసేసి కంగారు పడ్డాడు. ఎక్కడ వెళ్తాడని కంగారుగా గబుక్కున రాధా చేయి పట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ప్లీజ్, నాకు కంగారుగా ఉంది, నేనంటే ఇష్టం లేదా? మధు విసురుగా రాధా చేయి వదిలేసింది. పదే పదే ఇష్టం లేదా అంటున్నారు. మధుకు ఏడుపు ముంచుకొచ్చింది. అరే, నువ్వేమీ మాట్లాడలేదని అలా అన్నాను, అందుకు బాధేసిందా? చెప్పాలి కదా. ఇక ముందెప్పుడు అనను. మరొక అడుగు ముందుకు వేసి మధు తలని 2 చేతుల్లో మృదువుగా పట్టుకుని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. ఒక క్షణం మధుకి ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన చెవికి చేరుతున్న రాధా గుండెలయలో అతని ప్రేమ తెలుస్తుంది. ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ అనురాగం, వీటన్నిటికీ తను అర్హురాలేనా? ఈ అపరాధ భావం నుంచి తను ఎప్పుడు బయటపడుతుంది? రాధకు అన్ని విషయాలు చెప్పినప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ తల్లి ఒప్పుకోవటం లేదు. సారీ. రాధా స్వరంలో పశ్చాత్తాపం మధు మనసుని హిమల్లా తాకింది. ఆ చల్లతనానికి ఆమె మనసు వణికింది. అయ్యో, తను ఎందుకు సారీ చెప్తున్నాడు? చెప్పవలసింది తను కదా. చెప్పేయాలి. ఏమైతే అది అవుతుంది. ఆమెకు ఆ క్షణం తల్లి అభ్యర్థన, తండ్రి ఆరోగ్యం ఇవేమీ స్మరణకు రాలేదు. రాధా హృదయం మీద నుంచి తలెత్తింది. రాధా, టైం అవుతుంది, రావాలి. బయట నుంచి అన్నపూర్ణ గారు కేక వేశారు. అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్తాను చిన్నగా చెప్తూ మధును వదిలాడు. ఫోన్ చేస్తాను. గదిలో నుంచి బయటికి వస్తూనే వెనక్కి తిరిగి మధును చూస్తూ అన్నాడు. రాధా కళ్ళల్లో బెంగ చూస్తుంటే మధుకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత తక్కువ సమయంలో ఈ అనుబంధం ఎలా సాధ్యం? పెళ్లిలో ఉండే గొప్పతనం ఇదేనా? తనకు కూడా మరలా ఎప్పుడు చూస్తుందో రాధను అన్నంత బెంగగా ఉంది. మనసులో ఏదో దిగులుగా కూడా ఉంది. అందరూ వెళ్తూ వీడ్కోలు తీసుకోవటం వినిపిస్తుంది. అందరూ బయటికి వెళ్ళిన శబ్దం మధు ఉండలేకపోయింది. గబగబా కదిలి వరండాలోకి వచ్చింది. అప్పటికే వాహనాలన్నీ కదిలి వెళ్ళిపోయాయి. కాస్త ముందు వచ్చి ఉంటే రాధా కనిపించేవాడేమో. భారంగా కదిలింది. నిజం చెప్పి రాధాని నేను వదులుకోగలనా అనుకుంది. నువ్వు అదృష్టవంతురాలు చిట్టి తల్లి. ఎలాంటి వ్యక్తి నీకు భాగస్వామిగా వస్తాడని చాలా భయంగా ఉండేది. రాధా చాలా మంచివాడు. భాస్కర్రావు గారు మధు దగ్గరగా వచ్చి తల మీద చేయి వేశాడు. తండ్రి కళ్ళలో ఆనందం చూస్తుంటే ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనిపించింది. మౌనంగా తండ్రి భుజం మీద తలవాల్చింది. ముగ్గురు చాలాసేపు సోఫాలో కూర్చొని అలాగే ఉండిపోయారు. తల్లిదండ్రుల సంతోషం చూస్తుంటే రాధకు జరిగిన విషయం చెప్పాలన్న నిర్ణయం పూర్తిగా వెనక్కి తీసుకుంది. మర్చిపోయాను, నీ జాబ్ సంగతి ఏంటి? వదిలేస్తావు కదా. నీకు అంతగా చేయాలనిపిస్తే ఇక్కడ ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు. రాధాకృష్ణ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. పెళ్ళైన వెంటనే మానేనా? ఓ 6 నెలలు చేస్తాను రాధా, నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉంటే సరిపోతుంది మధు అంది. మొదట్లో బిడియంగా మొదలుపెట్టిన సంభాషణ త్వరలోనే రాధా స్నేహంతో చనువుగా మీరు నుంచి రాధా అనే పిలుపుకి మారినట్లే చేసింది. అయితే నేనే జాబ్ మానేస్తాను, అక్కడికే వచ్చేస్తాను.
అక్కడే ఇల్లు తీసుకొని ఏ బజ్జీలు కొట్టో పానీపూరి బండో పెట్టుకుంటాను. రాధ మారం చేస్తున్నట్లుగా అన్నాడు. మధు పక్కు నవ్వింది. ఎవరైనా అంత మంచి జాబు మానేసుకుంటారా? సీత కోసం రాముడు వనవాసం వెళ్ళలేదు, నేను కూడా అంతే. రామాయణం మార్చేకు రాదా? సీత కోసం రాముడు అరణ్యవాసం వెళ్ళలేదు, రాముడి కోసం సీత వెళ్ళింది. అబ్బా, ఒకరి కోసం ఒకరు వెళ్ళారా లేదా? నేను నీ కోసం బజ్జీలు కొట్టు పెట్టుకుంటే తప్ప? నీకు నమస్కారం, బజ్జీలు కొట్టు వద్దు, పానీపూరి బండి వద్దు. నేనే పెళ్ళి కాగానే రిజైన్ చేసేసి హైదరాబాద్ వచ్చేస్తాను, సరేనా? మా మధు బంగారం నవ్వాడు. రాధ ఎంత తెలివి విస్తుపోయింది. పెద్దగా నవ్వాడు. గొప్పే ముద్దుగా విసుక్కుంది. రేపు మమ్మీ డాడీ మీ ఊరు వస్తున్నారు తెలుసా? నా పట్టుచీర సెలక్షన్కి వస్తున్నారు, నేను కూడా రానా? ఉత్సాహంగా అడిగాడు. రావాలనిపిస్తే రావాలి, నన్ను అడగటం ఎందుకో? ఏమైనా అనుకుంటారేమో. అయితే రావద్దు. నాకు రావాలని ఉంది మధు. అయితే రా. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. అయితే రాకు. నాకు రావాలని ఉంది. బాయ్ మధు. బాయ్ బాయ్ బాయ్. ఫోన్ పెట్టేసి నవ్వుకుంది. ఎంత విచిత్రంగా ఉంది. ఇంత కొద్ది కాలంలో తనతో ఇలా కలిసిపోయి అతనే తను తనే అతను అనేలా కలిసిపోవటం ఎలా సాధ్యమైంది ఏమో. తను రాధను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. తన జీవితంలో సంతోష్ లేడు, నవ్య లేదు. అసలు వారెవరో కూడా తనకు తెలీదు. అసలు వారికి తనకు మధ్య స్నేహం ఉన్నట్లు తెలిసే ఆనవాళ్ళు కూడా ఏం లేవు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా తనకు ఎదురు వచ్చినా మీరెవరు అంటుంది తను. కానీ వాళ్ళు కూడా ఇంత జరిగిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని ఎదురు వస్తారు? కుక్కుని పేనుల్లా ఉంటారు. వాళ్ళకి తనకు ముఖం చూపించడానికి కూడా మొహం చెల్లదు. ఏం చేద్దామంటావు? నవ్య ఎదురుగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న సంతోష్ని అడిగింది. ఇద్దరు ఓ హోటల్లో ఫ్యామిలీ రూమ్లో టిఫిన్ చేస్తూ ఉన్నారు. నేను దాన్ని వదిలిపెట్టను. ఫోర్కుతో ఇడ్లీని ముక్కలు చేస్తూ కసిగా అన్నాడు సంతోష్. అతను ఇడ్లీని తీక్షణంగా చూసే తీరులో అతను ఎంత క్రోధంతో ఉన్నాడో అర్థమవుతుంది. నువ్వు వదిలిపెట్టవలసిన అవసరం లేదు, తనే నిన్ను వదిలిపెట్టింది. అయినా సంవత్సరం రోజులు తపస్సు చేస్తున్న వాడిలా ఉన్నా నువ్వు ఉన్నట్టుండి ఇంత కోపంగా ఉన్నావేంటి? దానికి పెళ్ళి కుదిరింది, ఎంత సంతోషంగా ఉందో. కాబోయే మొగుడుతో కలిసి షాపింగ్కి వచ్చింది, ఎంత సంతోషంగా ఉందో. సంతోష్ కళ్ళు నిప్పులు చెరిగాయి. సరే, ఏం చేస్తావు? పెళ్లి చెడగొడతావా? ఏం చేయాలో అది చేస్తాను. సంతోష్ నవ్వాడు క్రోధంతో, కళ్ళు ఎర్రగా మెరుస్తుంటే. మధు, ఇంకా మన పెళ్ళికి 3 రోజులు. పెళ్ళయ్యాక తిరుపతి వెళ్ళి రావాలట. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతమట. పెళ్ళయ్యాక కూడా మరో 3 రోజులు దూరంగా కాదు రాదా, తిరుపతికి ఇద్దరం కలిసే వెళ్తాం. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇద్దరం కలిసే వెళ్తాం. ఆ తర్వాత అయ్యప్ప మాల వేసుకుని 40 రోజులు దీక్ష కూడా తీసుకుంటాను, ఉక్రోషంగా అన్నాడు. ఏమైంది రాధా? దేవుడికి పూజలు చేసి కాపురం మొదలు పెట్టాలని మన పెద్దవాళ్ళు అన్నారట. అప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండవట. కాపురం సజావుగా సాగుతుందట. వాళ్ళ మొహం. లేకపోతే 2 రోజులు విడాకులు తీసుకుంటావా? మధు, హలో, లైన్లో ఉన్నావా? ఏమైంది? నేనేదో జోక్గా అంటే విడాకులంటేనే విడాకులు అయిపోతాయా? నువ్వేంటి మరీ ఇంత సున్నితంగా ఉన్నావు? అన్నీ నెగిటివ్ మాటలే, చిన్నగా అంది. సరే, ఇక ముందు అనలే. రాధ జీలకర్ర బెల్లం మధు తల మీద పెట్టి తెర అట్టు తీయగానే ఆమె కళ్ళల్లోకి చూస్తూ కళ్ళతోనే నవ్వాడు. ఆ మధుర హాసాన్ని ఆమె హృదయం జాగ్రత్తగా ఓడిసిపెట్టి గుండెల్లో భద్రపరుచుకుంది. మంగళసూత్రం కట్టి కూర్చున్న తర్వాత అతని ముఖానికి పట్టిన చిరుచెమటను చూసి అప్పటికప్పుడు ఎవరేమనుకుంటారో అని పట్టించుకోకుండా తన పైటి కొంగుతో ఆ చిరుచెమటను తుడవాలి అనిపించింది. తలంబ్రాలు పోస్తున్నప్పుడు అతను అలసిపోవటమే అని పోటీ పడకుండా అతనిని ఎక్కువ శ్రమ పెట్టకుండా పోయించుకుంది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే కూడా అతనే ఎక్కువ అనిపించింది. కాళ్ళు కడిగే ఘట్టం దగ్గర నాని బావగారిని విసిగిస్తుంటే వాడిని కళ్ళతోనే కోప్పడింది. అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే ఆకాశం వైపు కాకుండా తన సుకుమారమైన చేతిని ఇముడ్చుకున్న అతని బలమైన చేతి మీద దృష్టి నిలిపింది. హోమం చేస్తున్నప్పుడు అతని కళ్ళు పొగక మండుతుంటే వంగి హోమంలో మంట రావడానికి మధు నోటితో ఊదిపోయింది. తండ్రి మామగారు నవ్వుతుంటే తల్లి అత్తగారు మురిపెంగా చూశారు. రాధా మధు వైపు అపురూపంగా చూశాడు. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు అత్తమామలతో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం మధుకు ఓ కమ్మని కలలా అనిపించింది.
కారులో వెనుక సీట్లో నిద్రతో తూలిపోతున్న తనను తన ఒడిలో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా పట్టుకున్న రాధను చూస్తుంటే జీవితంలో మరేమీ అవసరం లేదు అనిపించింది మధుకి. సత్యనారాయణ స్వామి వ్రతంలో పంచకట్టుకుని కూర్చున్న రాధాకృష్ణుని చూస్తుంటే పురాణాల్లో మన్మధుడు ఇలాగే ఉంటాడేమో అనుకుంది. నిద్రమతతో తూలిపోతున్న మధు తలను తన భుజానికి ఆనించుకొని పురోహితుడు ఇస్తున్న అక్షింతలు మధు చేతిలో ఉంచి తనే పూజ చేస్తున్న రాధాకృష్ణుని చూసి సుజాతకు భాస్కర్ రావుకు నిశ్చితంగా అనిపించింది. వదిన, అమ్మాయిని అబ్బాయిని 3 రాత్రులు అయిన తర్వాత పంపిస్తాము, సుజాత పద్మజాత చెప్పింది. అలాగే రాధ కూడా వారం రోజులు మాత్రమే సెలవు ఉంది అన్నాడు. వాళ్ళ డాడీ ఏమో హనీమూన్కి టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు కదా, పద్మజ అంది. మమత, రఘురాం పిల్లలు తప్ప అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ముందు రోజు వ్రతం అయిపోగానే వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు మధు జాబ్ విషయం ఏం ఆలోచించావు రఘురాం గారు అడిగారు. ఈ నెలాఖరు వరకు సెలవు పెట్టాను, తర్వాత రిజైన్ చేస్తాను, మధు పక్కనే ఉన్న రాధకు అన్నం వడ్డిస్తూ చెప్పింది. నువ్వేమంటావురా రాధా? మమత రాధాకృష్ణను అడిగింది. మధు ఇష్టం అత్తయ్య, నాదేం లేదు రాధా అన్నాడు. దొంగ, నా మీద వదిలేస్తావా? నీకు ఇష్టం లేదని చెప్తే వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ ఉండగా చేతికి టవల్ అందిస్తూ అంది. నీ మీద నేను జులం చేయిస్తున్నానని అనుకోరు? కన్ను గీటుతూ నవ్వాడు. భోజనం చేసిన తర్వాత అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. మధు, కాస్త ఈ పూలు అందించవే, నేను కట్టిస్తాను. రాధా హోటల్లో గది బుక్ చేస్తానంటే మీ బాబాయ్ ఒప్పుకుంటే కదా సంప్రదాయం అంటూ మమత సనుక్కుంటూ ఓ పెద్ద పల్లె నిండా మల్లెపూలు తీసుకుని వచ్చి మధు ముందు పెట్టి తను దారం తీసుకొని మాలలు కట్టసాగింది. పిన్ని ఏ విషయం గురించి మాట్లాడుతుందో మధుకు అర్థమైపోయింది. రాధా ఫోన్లో పెళ్ళైన తర్వాత కూడా దూరంగా ఉండటం అంటూ మాట్లాడిన రోజు రానే వచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంది. పూలు అందిస్తూనే ఊహల్లోకి జారిపోయింది. మొదటి రాత్రి అంటేనే ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా టెన్షన్ పడతారట. మమత మధు వైపు చూడకుండా పూలు కడుతూనే అంది. మధు కళ్ళ కిందకి వాలిపోయాయి. అరే, కనకాంబరాలు అందివు, చామంతి పువ్వు అందిస్తున్న మధును చూసి మమత గట్టిగా అంది. హా, ఉలిక్కి పడింది. బానే ఉంది, నువ్వు అప్పుడే ఆలోచనలు పడిపోయావా? వెళ్ళి మీ వారు ఏం చేస్తున్నారో చూడు, టీ తాగుతారేమో అడుగు. నువ్వు వెళ్ళడుగు, నేను పూలు కడుతూ ఉంటాను. మధుకు సిగ్గుగా అనిపించింది. బాగానే ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా, ఉన్నట్లుండి సిగ్గు ముంచుకొచ్చిందేంటో. మమత నవ్వింది. మధు చేతికి అందిన గులాబీని తిప్పుతూ కళల ప్రపంచంలోనికి వెళ్ళిపోయింది. మధు లోపల రాధా లేడు, ఎక్కడికి వెళ్ళాడు? మమత వచ్చింది. ఏమో నాకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళారబ్బా? మీ బాబాయ్ కూడా తెలియదన్నారు, ఇక్కడ ఎవరు తెలిసిన వారు కూడా లేరు కదా అంటూనే మరలా పూల దగ్గర కూలబడింది మమత. సుజాత పనిపిల్లతో ఇల్లంతా శుభ్రం చేయించి ఎక్కడివక్కడ సర్దుతూ హడావుడిగా ఉంది. సాయంత్రం 7 కావస్తున్న రాధా అంతులేదు. అప్పటికే ఓ 4-5 సార్లు రఘురాం, భాస్కర్ రావు రాధా ఎక్కడికి వెళ్ళాడో అని మధుని అడిగి వెళ్ళి మరలా బాతాకాణిలో మునిగిపోయారు. 8 కావస్తున్న ఇంటికి రాకపోవడంతో మధులో ఆందోళన మొదలైంది. ఫోన్ చేసింది, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయలేదు. తిరిగి చేస్తాడేమోని కాసేపు ఎదురు చూసింది. పిన్ని, రాధకు ఫోన్ చేస్తారా? బిర్యానీ పక్కన పెట్టి పిన్నిని అడిగింది. నువ్వు చేయలేదా? చేశాను పిన్ని, లిఫ్ట్ చేయలేదు. మధు స్వరంలో కంగారు దాచుకుందామన్నా తాగలేదు. అలా ట్యాంక్ బండి మీదకి షికార్లు వెళ్ళి ఉంటాళ్లే, కంగారు పడకు, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. రాధా వచ్చిన తర్వాత ఇద్దరు భోంచెదురు కానీ. పిన్ని మాటలతో మధు కాస్త స్థిమితపడింది. ఫోన్ చేయి పిన్ని, ఎక్కడున్నారో. సరే. ఇదేంటి కట్ చేశాడు? మమత అనటంతో దడదడలాడుతున్న గుండెతో సోఫాలో కూడబడింది మధు. ఎక్కడికి వెళ్ళాడు పిన్ని? మధు స్వరం వణికింది. మెసేజ్ వచ్చినట్లుగా సౌండ్ రావడంతో గబుక్కున ఫోన్ చూసింది మమత. అమ్మయ్య, రాధా మెసేజ్, వస్తాడట, ఏదో అర్జెంటు పని మీద వెళ్ళాడట, లేట్ అవుతుందట, మనల్ని తిని పడుకోమన్నాడు. ఏంటంతా అంత అర్జెంటు పని మనసులోనే అనుకుంది. అందరూ భోజనాలు చేసి ఎవరి గదులకు వారు వెళ్ళి పడుకున్నారు. మధు రాధా వచ్చిన తర్వాత తింటాను అనటంతో ఊరుకున్నారు. గది అలంకరణ సాయంత్రం 7ంటికే పూర్తి చేసి తలుపులు వేసేసి ఉంచారు. ఫ్లాస్కులో పాలు గ్లాస్ దగ్గర పెట్టి రాధా వచ్చిన తర్వాత ఇద్దరు భోంచేయండి, మర్చిపోకుండా పాలు తాగండి, నేను మెలుకునే ఉంటాలే, హాల్లో పడుకుంటాను, అయినా 10 కావస్తుంది, ఇంకా రాలేదేంటి రాధా? మధు, నువ్వు భోజనం చేయకూడదు? మమత అంది. నాకు ఆకలేదు పిన్ని, మెల్లగా అంది.
నిజంగానే ఆకలి చచ్చిపోయినట్లుగా ఉంది. పక్కింటి వాళ్ళను గర్భాధానం తాంబూలం తీసుకొని వెళ్ళమని పిలవాలి అనుకున్నాను. పిలిచి ఉంటే అబాసు పాలయ్యే వాళ్ళం. నిష్ఠూరంగా ఉంది సుజాత. ఏదో అత్యవసరమైన పని ఉండి ఉంటుందమ్మా, లేకపోతే ఇలా చెయ్యరు. మధు తల్లిని కోపంగా చూసింది. నిజమే అక్క, రాధను చూస్తూనే ఉన్నావు కదా, నీకేమైనా తేడా కనిపించిందా? నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు కదా. మమత కూడా బాధపడింది. మీ బావగారు త్వరగా పడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే టెన్షన్ పడేవారు. అసలే ఆరోగ్యం బాగోలేని మనిషి సుజాత ఏదో స్థిమితంగా ఉండలేకపోతుంది. మొదటి రాత్రి రోజు ఇలా వెళ్ళేవారుంటారా? మనసంతా ఏదో కీడు శంకిస్తుంటే మధు ముఖంలో నిబ్బరం చూసి తను కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. సుజాత మమత హాల్లోనే ఒకరు సోఫాలో ఒకరు దివాన్ మీద పడుకున్నారు. మధు గదిలోకి వెళ్ళింది. మల్లెపూల మాలలతో అలంకరించిన పందిరి మంచం చూసింది. దీని మీద స్వీట్ డ్రీమ్స్ అన్న అక్షరాలు చూసింది. ఒకవైపుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పలహారాలు పండ్లను చూసింది. అతని దగ్గరగా వెళ్ళి తన రూపం చూసుకుంది. తెల్ల చీర ఇంత అందాన్ని తెస్తుందా? ముఖం కొత్తగా ఉంది. పాపిడిలో కుంకుమ ముఖానికి వింతైన సౌసుని ఇచ్చింది. నిజంగానే తనకు తనే ముద్దొస్తున్నట్లుగా ఉంది తన రూపం. రాధా ఎంతకో రాడేంటి? హఠాత్తుగా ఒక విషయం గుర్తుకు వచ్చింది. రాధా పిన్నికి మెసేజ్ చేశాడు, కానీ తనకు ఒక రిప్లై కూడా ఇవ్వలేదు. ఎందుకని? గబగబా ఫోన్ తీసుకొని చూసింది. ఎలాంటి మెసేజ్ లేదు. బలహీనపడుతున్న మనసుకి సర్ది చెప్పుకుంటూ మంచం మీద పడుకోబోయి ఆగిపోయింది. మంచం అలంకరణ రాధ చూడకముందే తను నిద్రలో అటు ఇటు కదిలితే పాడవుతాయేమో. వద్దు. కబోర్డ్లో ఉన్న దిండు బెడ్షీట్ని తీసుకుని కింద పరుచుకొని పడుకుంది. ఆకలిగా ఉంది, కానీ తినటానికి మనసు రాలేదు. గోడకున్న గడియారం వైపు చూసింది. 10:30 అయింది. మధు, మన ఫస్ట్ నైట్ లోపు ఈ వాల్ క్లాక్ తీసేయాలి. రాధా పెళ్ళైన తర్వాత ఈ గదిలోకి వచ్చి మొదటిసారి వాచ్ని చూడగానే అన్న మాట స్మరణకు వచ్చింది. ఎందుకు? తన ఆశ్చర్యం. గడిచిపోతున్న సమయం టెన్షన్ పెట్టి ఊపిరి ఆడనివ్వదేమో. ఎక్కువ తొందరపడకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రెండు భావాల మధ్య మనసు నలిగిపోతుంది. ముందు అర్జెంటుగా తిని తీసేయాలి. అలా మాట్లాడిన రాధ ఇప్పటికీ ఇల్లు చేరలేదేంటే? ఫోన్ చేతికి తీసుకుంది. ఎందుకో చేసేదెందుకో బిడియం అడ్డు వచ్చింది. 4 రోజులుగా పెళ్ళి, తిరుపతి ప్రయాణం, వ్రతం, బంధువుల హడావుల్లో అలసిపోయి ఉందేమో. ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియలేదు. కాలింగ్ బెల్ శబ్దానికి మమతకు మేలుకు వచ్చింది. గడియారం వైపు చూసింది. 11:30 అయ్యింది. సోఫాలో సుజాత గాఢ నిద్రలో ఉంది. రాధే అయి ఉంటాడు. వెళ్ళి తలుపు తీసింది. రాధా నీరసంగా ఉన్నాడు. బాగా అలసిపోయినట్లుగా భారంగా ఉంది ముఖం. తలుపు తీయగానే ఒక క్షణం అత్తవైపు చూసి గబుక్కున తలదించుకొని లోపలికి అడుగుపెట్టాడు. రాధా, ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఫోన్ అనేది చేయకుండా. ఇంకా నయం, మీ అమ్మమ్మ తాతయ్యలు ఉండమన్నా వాళ్ళు వెళ్ళిపోయినట్టు కాబట్టి సరిపోయింది, లేకపోతే గోల్ చేసేవారు. మెల్లని కంఠస్వరంతో ఘాటుగా అంది మమత. ఫ్రెండ్కు సడన్గా ప్రాణాల మీదకి వచ్చింది అత్తయ్య, తప్పనిసరి వెళ్ళాను మెల్లగా అన్నాడు. పెళ్లి కొడుకుని చూడకుండా నిన్నెందుకు పిలిచారా? వాళ్ళు మౌనంగా గదివైపు కదలబోతుంటే, భోజనం చేయవు, స్నానం చేసేస్తావా, వడ్డిస్తాను, మధును కూడా లేపు, నువ్వు వచ్చిన తర్వాత తింటాను అని తను కూడా తెలియదు. నాకు ఆకలేదు అత్తయ్య, ఏమొద్దు. సరే, లోపల నీ బట్టలు పెట్టాను చూడు. మధు కూడా తినకుండా పడుకుంది, కాస్త కష్టంగా అని. సరే, లోపల ఫ్రూట్స్ ఉన్నాయి, ఏవో ఒకటి తినండి చెప్పేసి వచ్చి పడుకుంది. రాధా లోపలికి వెళ్ళిన తర్వాత అంతవరకు నిద్ర నటిస్తున్న సుజాత ఏమైందని మమతను అడిగి కనుక్కొని కాస్త నిశ్చితంగా కళ్ళు మూసుకుంది. రాధా లోపలికి వచ్చి ఒక క్షణం అలాగే ఆగిపోయాడు. బెడ్ లైట్ వెలుతురులో కింద పడుకొని నిద్రపోతున్న మధు కొత్త అందంతో మెరిసిపోతుంది. మెడలో పసుపుతాడు, నల్లపూసలు పచ్చని మెడ మీద పక్కపక్కగా ఒదిగిన తమదెంత అదృష్టమో అని పొంగిపోతున్నట్లు ఉన్నాయి. ఫోన్ పట్టుకుని చేతిని గుండెల మీదకు పెట్టుకుని నిద్రపోతుంది. మరొక చెయ్యి వెల్లకిలా పడేసింది. లేత తమలపాకులా ఉన్న ఆ తెల్లని అరిచేతి మీద గోరింటాకుతో ఆరన్న అక్షరం ఎర్రగా పండి అరిచేయి ముద్దొస్తూ ఉంది. తెల్ల చీర నిద్రలో అస్తవ్యస్తంగా చెదిరిపోయి ఉంది. పారాని అద్దిన తెల్లని పాదాలకు మెట్టలు మరింత శోభన ఇచ్చాయి. శబ్దం కాకుండా వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకొని నిద్ర కోసం ప్రయత్నించసాగాడు. గాఢ నిద్రలో ఉన్న మధుకు ఉన్నట్టుండి గబుక్కుని మేలుకు రావడంతో కళ్ళు తెరిచింది. టైం ఎంతైందో మెడ నొప్పిగా అనిపించింది. కింద పడుకోవటం అలవాటు లేక హఠాత్తుగా ఆ రోజు సందర్భం గుర్తుకు వచ్చింది. రాధా
అయ్యో రాధా, ఇంకా రాలేదా? ఏమైంది రాధకు? ఏమైనా ప్రమాదం జరగలేదు కదా? చటుక్కులేసి కూర్చుంది. అరసెకల్లో గదిలో తనతో పాటు ఎవరో ఉన్న అనుభూతి కలిగింది. బెడ్ మీద చూసింది. రాధా పడుకుని ఉన్నాడు. జీన్స్తోనే తనను లేపలేదు. భోజనం చేశాడా? ఫోన్లో సమయం చూసింది. 2 గంటలు. ఎక్కడికి వెళ్ళాడు? సరే, వచ్చిన తర్వాతైనా తనను లేపాల్సింది కదా. నేల మీద పడుకోవటం కష్టమనిపించింది. లేచి మెల్లగా బెడ్ మీదకు పక్కకు తిరిగి రాధకు అభిముఖంగా పడుకుంది. ఏమైంది రాధకు? మొదటి రాత్రి అంటేనే ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా టెన్షన్ పడతారట. హఠాత్తుగా పిన్ని మాటలు గుర్తుకు వచ్చాయి. పక్కకు తిరిగి నిద్రపోతున్న రాధను చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది. దగ్గరగా జరగబోయింది. ఆ వెంటనే శ్రీ సహజమైన సిగ్గు కూడా ముంచెత్తింది. అలాగే రాధ ముఖం వైపు చూస్తున్న మధుకు ఆ ముఖంలో ప్రశాంతత కనిపించలేదు. నిద్రలో కూడా ముఖంలో ఏదో ఆందోళన కనిపించినట్లు ఉంది. ఏమైంది? ఏమైనా టెన్షన్ పడుతున్నాడా? ఎందుకు? పక్కకు తిరిగి పడుకుని ఉన్న రాధకు అంతా శూన్యంగా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? కళ్ళ ముందు మెదులుతున్న ప్రశ్న ఇదొక్కటే. మనసు కొన్ని గంటల ముందుకు వెళ్ళింది. అసలు ఆ ఫోన్ తీయకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? ప్రశాంతంగా ఉండేవాడేమో. కానీ మధు మధ్యాహ్నం భోజనం అయ్యాక పైన మేడ మీద ఉన్న గదిలో కాసేపు పడుకుందామని వెళ్ళాడు. మధుని పైకి పిలుద్దామని ఫోన్ చేతికి తీసుకున్నాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో చూశాడు. ఏదో అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేశాడు. హలో, రాధాకృష్ణ గారేనండి? ఓ స్త్రీ స్వరం మెల్లగా పలికింది. అవును, మీతో మాట్లాడాలి. మధు మీ పక్కన లేదు కదండి? ఒకవేళ ఉంటే కాస్త దూరంగా వెళ్తారా? ఏం మాట్లాడారు మీరు? ఈ షరతులేంటి? చిరాగ్గా అన్నాడు రాధా. ప్లీజ్, నేను మాట్లాడుతున్నది మధు మంచి కోరి. మధు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఒక్కసారి మీరు వస్తే మీకు వివరంగా చెప్తాను. అసలు మీ పేరేంటి? మీరు మధు ఫ్రెండ్ అని నమ్మకం ఏంటి? పెళ్ళికి వచ్చారా? రాధా కంఠం విసుగ్గా పలికింది. నా పేరు నవ్య అండి. కావాలంటే మధు నేను ఉన్న ఫొటోస్ పంపిస్తాను. నన్ను నమ్మండి, పెళ్ళికి రాలేకపోయాను. మీరు ఇప్పుడు ఒక్కసారి నన్ను కలిసి మాట్లాడండి. నన్ను కలిసి మాట్లాడిన తర్వాత మధుకు విషయం చెప్పండి. ఇప్పుడు మాత్రం మధుకు చెప్పొద్దు. ఆమె కంఠం చాలా ప్రాధేయపూర్వకంగా ఉంది. రాధాకృష్ణ ఆలోచనలో పడిపోయాడు. ఏంటి ఈమె చెప్పాలనుకుంటున్న విషయం? ఎక్కడికి రావాలి? నేను పబ్లిక్ ప్లేస్లో మాత్రమే కలుస్తాను ఖచ్చితంగా అన్నాడు. అలాగేనండి, అంజలిదేవి హాస్పిటల్ తెలుసు కదా, అక్కడికి వస్తారా? హాస్పిటల్కా? సరే. రాధ మేడమెట్లు దిగి వెళ్ళడం ఎవరూ గమనించలేదు. ఇంటి బయట ఉన్న తన కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అంజలిదేవి నర్సింగ్ హోమ్ అన్న బోర్డు చూసి పార్కింగ్ లాంటిది ఏమీ లేకపోవడంతో కారు కాస్త దూరంగా ఓ చెట్టు కింద పార్క్ చేసి హాస్పిటల్ వైపు నడిచాడు. డాక్టర్ వెంకటేష్ అన్న పేరు పక్కనే ఆయన డిగ్రీలు చిట్టా ఉన్న బోర్డు కనిపించింది. లోపల కుర్చీలో సాయంత్రం చూపించుకోవడానికి వచ్చిన పేషెంట్లు కుర్చీలో కూర్చొని కుణుకుపాట్లు పడుతున్నారు. ఆ కుర్చీలోనే ముందు వరుసలో గేటు కనిపించేటట్లుగా కూర్చొని ఎదురు చూస్తున్నట్లు ఓ 25 ఏళ్లలోపు అమ్మాయి కుర్చీలోంచి లేచి ఎదురు వచ్చింది. రాధాకృష్ణ గారా అడిగింది. ఆమె కొన్ని రోజుల నుండి ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా ఉంది. ఎలాంటి అలంకరణలు లేకుండా విచారంగా ఉన్న ముఖంతో ఎదురు వచ్చింది. అవును, మీరు నవ్య? అవునండి. లోపలికి వెళ్దాం రండి. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. కాసేపు ఏం మాట్లాడకండి. బయటకు వచ్చిన తర్వాత నేనే చెప్తాను. నా వల్ల మీకు ఎలాంటి అపకారం జరగదు. మధు నాకు మంచి స్నేహితురాలు. ఆ ముందుకు నడుస్తుంటే ఆమె వెనకే నడిచాడు. వరుసగా ఉన్న గదులు దాటిపోతూ పేషెంట్ల బంధువుల మాటలు వింటుంటే అర్థమైంది అక్కడ ఎక్కువ సూసైడ్ కేసులని. ఆమె ఓ గది ముందు ఆగి దగ్గరగా వేసి ఉన్న తలుపును మెల్లగా తీసుకుని వెళ్తూ రాధాకృష్ణను లోపలికి రమ్మని సైగ చేసి రాధ లోపలికి రాగానే తలుపులు దగ్గరికి వేసి కూర్చోమన్నట్లుగా తలుపు దగ్గరగా ఉన్న కుర్చీని చూపించింది. ఆ గదిలో ఓ బెడ్ మీద ఓ వ్యక్తి పక్కకు తిరిగి పడుకుని ఉన్నాడు. ఓ వైపుగా సిలైన్ కట్టిన స్టాండ్ ఉంది, కానీ తీసేసి ఉంది. బహుశా అంతకుముందు కట్టారేమో. ఓ చేతికి మణికట్టు దగ్గర బ్యాండేజ్ ఉంది. ఓ వైపుగా టేబుల్ మీద భోజనం ప్యాకెట్ కాబోలు విప్పకుండా పెట్టి ఉంది. సంతోష్ అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసింది. అతను ఇటు తిరగకుండానే ఆమె చేతిని విసురుగా తన చేత్తో నెట్టేశాడు. డాక్టర్ సిలైన్ తీసింది నువ్వు భోజనం చేయాలని, అంతేకాని ఇలా పస్తులు ఉండాలని కాదు, ఆమె మృదువుగా చెప్పింది. నాకొద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు బతకటం ఇష్టం లేదు. నన్ను ఎందుకు బతికించారు? నిన్న అసలు ఆ టైంలో ఎవరు రమ్మన్నారు? నన్ను ఎందుకు హాస్పిటల్లో చేర్పించావు? ఎప్పుడు నాకు కాపలా ఉంటావా? ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, లేకపోతే ఆ తర్వాత రోజు.
ఎప్పుడైనా నేను చచ్చిపోవటం ఖాయం. అతను విసురుగా లేచి కూర్చొని బాధాపూరిత స్వరంతో అంటున్న వాడల్లా హఠాత్తుగా కుర్చీలో కూర్చుని ఉన్న రాధాకృష్ణ చూసి ఆగిపోయాడు. ఈయన సైకియాట్రిస్ట్, మన డాక్టర్ పంపించారు, నవ్య అంది. రాధాకృష్ణ సంతోష్ వైపు నిశ్చితంగా చూడసాగాడు. అతను బాగా బలహీనంగా ఉన్నాడు. వదులుగా ఉన్న షర్ట్ చేతులు అతను ఇంతకుముందు బలంగా ఉండేవాడని చెబుతున్నాయి. చెప్పండి సార్, మీరు నన్ను బతికి ఉండమని సలహా ఇచ్చేందుకు వచ్చారా? మరి మధు, తన సంగతి ఏంటి? నాకు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే స్వేచ్ఛ అయినా ఉందా? తనకు అది లేదే. తండ్రి కోసం ఇష్టలేని పెళ్లి చేసుకుంది. తను ఎంత గుండెకోత అనుభవిస్తూ ఉంటుంది మీరు చెప్పండి. సంతోష్ మధు ఆ పెళ్ళి ఇష్టపడి చేసుకుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? గట్టిగా అరిచింది నవ్య. రాధాకృష్ణ ఏమనుకున్నాడో అన్నట్లుగా రాధ వైపు భయంగా చూసింది. అప్పటికే రాధాకృష్ణ ముఖం కత్తిపోటుకు నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయింది. నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. లేదు లేదు లేదు, నేను నమ్మను. మీరు చెప్పండి సార్. అంతకుముందు 2 సంబంధాలు వస్తే ఆ పెళ్లి కొడుకులు మా విషయం చెప్పి పెళ్లి చెడగొట్టుకున్న అమ్మాయి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? పెళ్లి చూపుల్లో అతనికి మా విషయం చెప్పేలోపు వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందట. ఏం చేయలేకపోయిందట. ఈ ఉత్తరం చూడండి సార్. నన్ను ఇంత ప్రేమించిన మధు మరొకరిని ఇష్టపూర్వకంగా చేసుకుంది అంటే నేను ఎలా నమ్మాలి? బెడ్ మీద నుంచి లేచి గబగబా పిచ్చి పట్టిన వాళ్ళ దిండు కింద ఉన్న కాగితాలు తీస్తుంటే అతని చేతులు శక్తి లేకేమో తడబడ్డాయి. దిండు కింద ఉన్న కాగితాలన్నీ చల్లాచెదురుగా లాగుతూ ఉత్తరం కోసం వెతకసాగాడు. చేతికి అందిన ఫోటోలు విసిరి కొడుతూ ఉత్తరం వెతికి రాధాకృష్ణ దగ్గరికి వచ్చాడు. మీరు సైకాట్రిస్ట్ కదా డాక్టర్, ఈ ఉత్తరం చదవండి. నన్ను మధు ప్రేమించడం లేదని చెప్పండి. నేను చావను, జీవచ్చల్లా బతికే ఉంటాను. నవ్యకు నా బాధ అర్థం కావట్లేదు డాక్టర్. నా వేదనంతా మధు ఇష్టం లేని వాడితో సంసారం చేస్తూ జీవితాంతో ఎలా గడుపుతుందని. రాధాకృష్ణ చేయలాక్కుని ఉత్తరం పెడుతూ అన్నాడు సంతోష్. సంతోష్ వేదన చూస్తుంటే బండరాలైనా కరిగి వర్షిస్తాయేమో అన్నట్లుగా ఉంది అక్కడ వాతావరణం. రాధాకృష్ణ నిటారుగా కూర్చొని ఉన్నాడు. అతను హృదయం ఆ క్షణంలో మండుతున్న అగ్నిగోళలా ఉంది. కాళ్ళ దగ్గరగా పడిన ఫోటోలు వెనక నుంచి మధు నడుం చుట్టూ చేతులు వేసి కౌగులించుకుని ఉన్న సంతోష్, ముఖం నిండా కేకుతో తల పైకెత్తి పెద్దగా నవ్వుతున్న మధు. మరో ఫోటోలో సంతోష్ బుగ్గ మీద పెదాల అణిచి ముద్దు పెడుతున్న మధు. రాధకు గుండెల్లో ఏదో తెలియని బాధ. ఎవరో రంపంతో గుండెను కోస్తున్నట్లుగా సన్నని మంట. నవ్య కంగారుగా రాధాకృష్ణ వైపు చూస్తూ గబగబా కింద పడిన ఫోటోలను ఏరసాగింది. సంతోష్, అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఎంతమంది అమ్మాయిలు ప్రేమించిన వాడిని చేసుకోలేక వేరే వాళ్ళని ప్రేమించి సంతోషంగా ఉండటం లేదు. మధు కూడా అంతే. పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుంది. నువ్వు కూడా తనని మర్చిపోయి హాయిగా ఉండాలి. ఆత్మహత్య అనే మాట ఇక తలపెట్టకూడదు. డాక్టర్ నీకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఈ సార్ని పంపించారు. నువ్వు ఇలా మాట్లాడతావని కాదు. లేదు, నా మధు నాకు కావాలి. మధు లేకుండా నేను బతకలేను. పెద్దగా ఏడుస్తూ రాధా కాళ్ళ దగ్గరే కింద పడిపోయాడు. రాధాకృష్ణలో అతన్ని లేపాలనే ధ్యాస కూడా లేదు. చేతిలోని ఉత్తరంలోని వాక్యాల వంక పరుగులు పెడుతున్నాయి కళ్ళు. సరే, నువ్వు చెయ్యి కోసుకుని 4 రోజులైంది. మధు పెళ్ళయి 4 రోజులైంది. భర్తతో కాపురం కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు భర్తకు విడాకులిచ్చి నీ దగ్గరికి వస్తే ఒకరితో కాపురం చేసే పిల్లని చేసుకుంటావా? నవ్య ఎలాగోలా సంతోష్కు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. చేసుకుంటాను. ఇప్పుడు కాదు, 2 పిల్లలు పుట్టిన తర్వాత సంతోష్ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని వచ్చినా పిల్లలతో పాటు తనను దగ్గరికి తీసుకుంటాను. కానీ అంతవరకు నేను బతికి ఉండలేను. సంతోష్ దీనంగా చూస్తున్నాడు నవ్య వైపు. రాధాకృష్ణకి అక్కడ ఉండలేనట్లుగా భారంగా లేచాడు. మౌనంగా బయటకు అడుగులు వేశాడు. నువ్వు ముందులే, బెడ్ మీద పడుకో అంటూ నవ్య సంతోష్ను మందలించడం వెనక నుంచి వినపడుతూనే ఉంది. రాధా ముందుకు వస్తుంటే నవ్య వెనకే పరిగెత్తుకొచ్చింది. సారీ అండి, నేను ఇదంతా ఊహించలేదు. అసలు మధు సంతోష్ ప్రేమిస్తున్న విషయం మీకు తెలియజేయాలనుకోలేదు. మిమ్మల్ని మధు భర్తగా కాకుండా డాక్టర్గా పరిచయం చేసి మీరు వెళ్ళిన తర్వాత మధు భర్త ఎంత బాగున్నాడో చూడు, ఖచ్చితంగా మధు అతనితో సంతోషంగా ఉంటుంది అని చెప్పాలనుకున్నాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. సంతోష్ ఉదయం వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చచ్చిపోతా అనే మాట తప్పితే ఇంకేం లేదు. అలాంటి వాడు మీ ముందు మధు గురించి ఇలా వాగేస్తాడనుకోలేదు. ఆ ఫోటోలు ఉత్తరాలు తను తీస్తాడని అనుకోలేదు. కానీ సంతోష్కి మీరు మధు భర్తని తెలిసి ఉంటే
అసలు ఆ ఫోటోలు మీ ముందు ఉంచేవాడు కాదు. తన బాధల్లో ఒకటే, మధు బాధపడుతూ ఉంటుందేమో అని. మిమ్మల్ని చూపించి మీరు వెళ్ళిన తర్వాత చెప్తే తను సంతోషపడతాడనుకున్నాను. మధు నాకు మంచి స్నేహితురాలు, తను చాలా మంచిది. పాపం తను మాత్రం ఏం చేస్తుంది, తండ్రి కోసం తప్పలేదు. కానీ మీతో మధు ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఇవేమీ మనసులో పెట్టుకోకండి. నవ్య ఎక్కడ స్నేహితురాలి జీవితం పాడైపోతుందేమని తపన పడుతుంది. ఆ బాధ రాధాకృష్ణకి అర్థమవుతుంది. కారులో ఎంత దూరం తిరిగాడో రాధకే తెలీదు. ట్యాంక్ బండి దగ్గర కూర్చొని ఎంతసేపు ఉన్నాడో ఆలోచనలు తెగటలేదు. మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చానా? పెళ్లి చూపుల్లో తను అడగగానే చటుక్కున తలెత్తి తన వైపు చూసిన మధు గుర్తొచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు తను ఏదో చెప్పాలనుకుంది. అప్పుడే మావయ్యకు హార్ట్ అటాక్ రావడంతో బయట నుంచి అందరూ అరుపులు, దీర్ఘంగా నిట్టూర్చాడు. ఫోన్ రింగ్ అయింది. డిస్ప్లేలో ప్రత్యేకమైన పేరు వంక చూశాడు. మై హార్ట్, మధు పేరు బదులుగా సేవ్ చేసుకుంది. వెంటనే ఫోన్లో మై హార్ట్ చెరిపేసి మధులిక అని టైప్ చేసి సేవ్ చేసుకున్నాడు. అంతేనా? అంతటితో మధు తన మనసులో నుంచి వెళ్ళిపోతుందా? ఇంత తేలిగ్గా మనసులో నుంచి కూడా చెరిపేయగలిగితే ఎంత బాగుంటుంది. ఏం అర్థం కావట్లేదు. తండ్రి కోసం తనని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తనకి విడాకులిచ్చి సంతోష్ను చేసుకోమంటే మాత్రం ఒప్పుకుంటుందా? తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచించి ఒప్పుకుందేమో, కానీ నిజంగా ఎంత బాధాకరం కదా. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవటం. కాసేపటికే మమత అత్తయ్య ఫోన్. తప్పదని వచ్చేస్తానని మెసేజ్ పెట్టాడు. ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు. పాపం మధుకు కూడా మనసులో బాధగానే ఉంటుంది. తప్పనిసరి కాపురం చేయవలసి రావటం ఎంత బాధాకరం. అలాంటి కాపురం అత్యాచారం కంటే ఘోరం. కనీసం అత్యాచారంలో ప్రతిఘటించడం ఉంటుంది, ఇలాంటి కాపురాల్లో అది కూడా ఉండదు. ఇంతలో మధు లేచి, ఏమైంది రాధకు? తను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. ఏదో పని ఉండి బయటికి వెళ్ళి ఉంటాడు, లేట్ అయి ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్న తనని లేపడం ఇష్టలేక డిస్టర్బ్ చేయకుండా పడుకొని ఉంటాడు. పక్కకు తిరిగి పడుకుని రాధ వైపు చూస్తూ మధు అనుకుంది. రాధ నుదుటి మీద సన్నగా పడుతున్న చెమటను చూసి చటుక్కుని లేచి ఏసీ పెంచింది. మరలా వచ్చి బెడ్ మీద పడుకొని ఈసారి కాస్త రాధకు దగ్గరగా జరిగింది. రేపు మెలకు వచ్చాక తనను ఎందుకు లేపలేదని కోపడతాడేమో. మెత్తని చీర కొంగుతో నుదుటి మీద చెమటను సున్నితంగా అత్తింది. రాధ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తనకు అంత దగ్గరగా మధును చూసి గాబరా పడినట్టుగా గబుక్కు లేచి కూర్చున్నాడు. మధు కూడా లేచి పక్కనే కూర్చుంది. ఎప్పుడొచ్చావు? నాకు అసలు మెలకు రాలేదు. భోజనం కూడా చేయలేదు కదా. ఫ్లాస్కులో పాలు ఉన్నాయి, తాగుతావా? అసలే మృదువుగా ఉండే మధు స్వరం మరింత మృదువుగా ఉంది. వద్దు, తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అంటనే అటు తిరిగి పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణం నివ్వెరపోయింది మధు. ఏం జరిగింది? రాధ వచ్చినప్పటి నుండి ముఖం బాగా అలసటగా భారంగా ఉంది. జ్వరం ఏమైనా వచ్చిందా? మంచం దిగి అటువైపు నడిచి తల మీద చెయ్యి వేసి చూసింది. రాధ కళ్ళు తెరిచి చూశాడు. చల్లగానే ఉంది. జెండుబాం తీసుకుని వస్తాను. వెళ్ళబోయింది. ఏం వద్దు, నన్ను కాసేపు వదిలేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. ఈసారి రాధాస్వరం కాస్త పదునుగా పలికింది. నివ్వెరపై చూస్తూ నిలబడిపోయింది మధు. కళ్ళు మూసుకుని ఉన్న రాధాకు మధు మంచం పక్కన నిలుచొని ఉండటం తెలుస్తూనే ఉంది. అయినా కళ్ళు విప్పి చూడలేదు. ఓ నిమిషం నిలుచొని ఉండిపోయి మధు మౌనంగా వచ్చి బెడ్ మీద మరో చివర పడుకుంది. ఎందుకలా ఉన్నాడు? ఇంతవరకు రాధ తనతో కాస్త కూడా పరుషంగా మాట్లాడిన గుర్తు కూడా లేదు. ఏమైంది? ఏమై ఉంటుంది? రాధను అడిగేందుకు ఇంతకు మించి మరో ప్రశ్న తోచడం లేదు మధుకి. రాధాకృష్ణ వెళ్ళే వరకు చూసిన నవ్య హాస్పిటల్లో లోపలికి వెళ్ళి సంతోష్ గదిలోనికి వెళ్ళి తలుపు వేసింది. బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని విజయ గర్వంతో నవ్వుతున్న సంతోష్ని విస్తుపోయినట్లుగా చూసింది. సంతోష్, ఏంటి నీ నటన? అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. విభ్రాంతిగా చూసింది. ఇలాంటి వారికి ఇదే తగిన శాస్తి. ఎంత ధైర్యం! చెప్పు తీసుకుని కొడుతుందా? వంకరగా నవ్వాడు. కానీ నీ ఓపిక, నీ డెడికేషన్ నీకు చేతులెత్తి మొక్కాలి. నీరసపడినట్లుగా కనిపించడానికి 15 రోజులుగా అన్నం తెల్లేదు. చెయ్యి కోసుకోవటం, సమయానికి ఆటో దొరక్కపోయి ఉంటే నిజంగానే చచ్చిపోయేవాడివి. భయంగా చూసింది. నువ్వు ఉన్నావుగా, సతీ సావిత్రివి, ఎందుకు చావనిస్తావో? ఆటో ఎందుకు దొరకదు? నిన్ను ఆటో పిలవమని చెప్పి కదా నేను చెయ్యి కోసుకున్నాను. మరీ లోతుగా కోసుకోలేదులే.
అయినా ఈ సిలైన్స్ ఇంజెక్షన్ వల్ల చేతులు నొప్పులు కానీ చాలా తృప్తిగా ఉంది. దీనివల్ల నీకు వచ్చే లాభం అయితే లేదనుకుంటాను. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలనుకుంటారు, లేదా కోరిక తీర్చుకోవాలనుకుంటారు. కానీ ఇలా జీవితాంతం హింసించుకోవాలనుకోరు. అసలు మనల్ని కొట్టిన రోజే ఇద్దరం కలిసి 4 తగిలించి ఉంటే, ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని చెప్పి ఉంటే ఏం జరిగేది? అరిచి కేకలేసింది. ఆ తర్వాత మనల్ని పోలీసులకు పట్టించాలని చూడటం మనం ఇరుక్కునేవాళ్ళం. ఇక బ్లాక్మెయిల్ బెదిరించటాలు అంటావా? మధు మనస్తత్వం తెలుసు. ఇలాంటి వారు చటుక్కుని వెళ్ళి ఏ రైలు కింద పడతారో. కేసులతో కాల్ డీటెయిల్స్, లేనిపోని ఇబ్బంది. నాకు తెలుసు ఇవన్నీ కుదరవు, అందుకే ఈ పని గొప్పే. సరే, ఇక నువ్వు ఎక్కడైనా కులాసాగా రాధాకృష్ణకి కనిపించావు అనుకో, నవ్వింది నవ్య. ఇక్కడెందుకుంటావు? మనం ఎంచక్క మన ఊరికి చెక్కేస్తాం కదా. పక్కపక్క నవ్వాడు. ఆ ఫోటోలో ఇదంతా అబద్ధమని నిరూపించుకోవడానికి దానికి ఏ మార్గం లేదు. కుళ్ళి కుళ్ళి ఏడ్చి చావాల్సిందే. కొన్నాళ్ళైన తర్వాత మొగుడు పిల్లలు మాట్లాడుకున్నా ఈ అకాంతం పూడాలి అంటే నన్ను ఓ 1,00,000 సార్లు గుర్తు తెచ్చుకోవాలి. మరలా తనే అన్నాడు సంతోష్. ఒక్క మార్గం ఉంది సంతోష్, మర్చిపోతున్నావు. నవ్య తమాషాగా నవ్వింది. ఏంటది? ఆశ్చర్యంగా అడిగాడు. నేను వెళ్ళి ఏం జరిగిందో చెప్తే నమ్ముతాడుగా రాధాకృష్ణ. కిటుకుగా కన్ను కొట్టినట్టు నవ్వింది. సంతోష్ ఒక్క ఉదుటను లేచి కుర్చీలో కూర్చొని ఉన్న నవ్య గొంతు పట్టుకుని వెనక గోడకేసి నొక్కి పట్టాడు. నీలాంటి దాన్ని ఏ రైలు కిందో తోసేసినా కేసు పెట్టడానికి నా అనే దిక్కు కూడా ఉండదు. నీతో నాకేం భయం? క్రోధంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. వదులు. నవ్య బలవంతంగా సంతోష్ చేయి పట్టుకొని విడిపించుకుంది. నేనెందుకు చెప్తా సంతోష్? మధుని పరిచయం చేశాను, ఇంత దూరం తీసుకుని వచ్చాను. కానీ నువ్వు నిజంగానే మధుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కాస్త కోపం వచ్చిన మాట నిజమే. కానీ డబ్బు కోసమే నేనిప్పుడు నీతోటనే ఉంటాను అని నువ్వు సర్ది చెప్పిన తర్వాత ఊరుకున్నాను. సరే, కానీ ఆ వీధిలో ఎవరో నీ ఫ్రెండ్ ఉందన్నావు కదా, మధు పెళ్లి చూపులు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పిన ఫ్రెండ్. ఆ అమ్మాయితో మధుకి స్నేహమే లేదు కదా? చెప్పినా ప్రాబ్లం లేదు. నవ్య ఆ విషయం తేలిగ్గా తీసేసింది. కానీ సంతోష్ గట్టిగా తన గొంతు పట్టుకున్న విషయాన్ని అంత తేలిగ్గా మనసులోంచి తీసేసి వేయలేకపోయింది. వీడు నాగపోలాంటాడు, వీడితో జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా చేయగలడు మనసులో అనుకుంది. తెల్లవారుజామున నిద్రపోయింది మధు. రాత్రంతా కలత నిద్రే. మధ్య మధ్యలో రాధ వైపు తిరిగి అటు తిరిగి పడుకున్న రాధను చూసింది. మెడ వేరు చేస్తూ కనిపిస్తున్న చక్కటి గ్రాఫ్, వెనక నుంచి బలిష్టంగా ఉన్న తీరైన భుజాలు చూస్తూ నిద్రలోనికి జారుకుంది. మధు తలుపు తట్టిన శబ్దానికి రాధకు మేలుకు వచ్చింది. లేచి పక్కకు తిరిగాడు. మధు పక్కకు తిరిగి గాఢంగా ఆదమర్చి నిద్రపోతుంది. మంచానికి కట్టిన మల్లెల్లాగే పదిలంగా ఉన్నాయి మధు జడలో ముడిచిన మల్లెపూలు. జడతో పాటు మాల ఎందుకో పచ్చని మెడ మీద పడి ఉంది. పసుపు తాడు చీరచాటు నుంచి తాళిబొట్టు బయటపడి రాధను వెక్కిరిస్తున్నట్లుగా తోచింది. మధు మరలా బయట నుంచి మమత అత్తయ్య పిలుపు. లేచి తలుపు తీశాడు. ఇదేంటి, రాత్రి బట్టలు కూడా మార్చుకోలేదా? వింతగా చూసింది మమత. రాధ మౌనంగా తలదించుకున్నాడు. మమత ముందుకు వచ్చి మధుని లేపింది. మధు, లేచి స్నానం చేయి. నీ బట్టలు ఇక్కడే బీరువాలో ఉన్నాయట కదా, ఏవో చెప్పు, తీసిస్తాను. మధు బలవంతంగా కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చుంది. లేవగానే కాళ్ళ వైపు మంచం దగ్గరగా నిలుచున్న రాధా మీద పడింది చూపు. మధు వైపు చూస్తున్నప్పుడల్లా చూపు గబుక్కున పక్క తిప్పుకున్నాడు. గబుక్కున లేచి మంచం దిగింది. బీరువా దగ్గరగా నడుస్తుంటే, నువ్వు తాకకు, ఎక్కడున్నాయో చెప్పు, నేను తీసిస్తాను. మమత చటుక్కున ముందుకు వచ్చింది. తాకకూడదా? మధు పిన్ని వైపు వింతగా చూసి పక్కన నిలుచుని చోద్యం చూస్తున్న రాధాను చూసింది. రాధా చూపులు తిప్పుకుని రెండో వైపు వచ్చి మంచం మీద పడుకుని బెడ్షీట్ని ముఖానికి కూడా కప్పుకున్నాడు. మధు స్నానం చేసి వచ్చిన తర్వాత నువ్వు కూడా చెయ్యి. అంతగా నిద్ర వస్తుంటే మేడ మీదకి వెళ్ళి పడుకో. పని మనిషి వచ్చింది. అందరూ లేచేలోపు రూమ్ శుభ్రం చేస్తుంది. ముసుగు పెట్టుకుని పడుకున్న రాధకు చెప్పింది. ముసుగులో నుంచే అన్నాడు. మమత బట్టలు తీసి వాష్రూమ్లో వేసి, మధు రాధా బట్టలు సూట్ కేసులో ఉన్నాయి, స్నానం చేసి వచ్చిన తర్వాత తీసివు చెప్పేసి వెళ్ళిపోయింది. మధు స్నానం చేసి వచ్చి చీర కట్టుకొని, రాధా స్నానం చేయాలట, లేవండి దగ్గరగా వచ్చి చెప్పింది. ఎందుకో
బహువచనంలో సంబోధించింది. మానసికంగా దూరం వల్ల భర్త అనే గౌరవం మధుకే తెలియదు. రాధా కదలలేదు. ఈ ఆఫ్ వైట్ షర్ట్ తీసి పెడుతున్నాను, ఓకేనా? మరలా అడిగింది. రాధా పలకలేదు. ఈసారి మధుకు కాస్త అభిమానంగా అనిపించింది. కారణం తెలియదు కానీ రాధ తనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఒక్కసారి కప్పుకున్న బెడ్షీట్ వైపు చూసి గిరుక్కుని వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయింది. వచ్చావా? దేవుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ పెట్టుకోనరా. ఇక నుంచి ముఖం మీద కుంకుమ లేకుండా ఉండకూడదు. చీర కట్టుకొని చిన్నగా నడుచుకుంటూ వచ్చిన కూతుర్ని ముచ్చటగా చూస్తూ అంది సుజాత. మధు దేవుడి గదిలోకి వెళ్ళి కుంకుమ పెట్టుకొని దేవుడికి నమస్కరిస్తూ ఉంటే ఎందుకో రాధా ముభావం గుర్తొచ్చింది. ఏమేమి ఉంటుంది? దేవుడి విగ్రహం వైపు చూస్తూ మనసులో అనుకుంది. తల్లి కప్పులో టీ అందించింది. ఒకవైపు పిన్ని టిఫిన్ కోసం పూరీ పిండి కలుపుతూ హడావిడిగా ఉంది. మధు టీ తాగి కప్పు పక్కన పెట్టి పిన్నికి సహాయం చేసేందుకు పూరీ కర్రీ చేతిలోకి తీసుకుంటుంటే, అదేంటి టీ రాధాకి ఇవ్వలేదు? తల్లి అప్పుడే చూస్తున్నట్లు ఆశ్చర్యంగా అడిగింది. నాకిచ్చావనుకున్నాను మధు అంది. ఒకవేళ నీకు ఇచ్చానా రాధకో అని అడగాలి కదా. తల్లి నవ్వింది. సరే వెళ్ళి టీ ఇచ్చిరా. టీ కప్పు అందించింది. స్వీటీ, బావకు టీ ఇచ్చొస్తావా? టీ కప్పు తీసుకుని బయటకు వచ్చి వరండాలో ఫోన్లో గేమ్ ఆడుతున్న స్వీటీకి కప్పు అందివ్వబోయింది. ఎవరు భర్తలకి వాళ్ళే సేవలు చేయాలట. ఫోన్లో నుంచి తల ఎత్తకుండానే అంది స్వీటీ. ఆరింది మాటలు నెత్తి మీద మొట్టి మేడమెట్లు ఎక్కింది. అంతకుముందే రాధ స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యి ల్యాప్టాప్ తీసుకొని మేడ మీదకి వెళ్ళటం చూసి ఉండటంతో 2 మెట్లు ఎక్కి, సరే టీ నేను తీసుకుని వెళ్తున్నా కానీ తోడొస్తావా? ఫోన్ తీసుకునిరా, నిన్ను డిస్టర్బ్ చేయలే. మీ బావకు కొత్త కొత్త గేమ్ తెలిసి ఉంటాయి, డౌన్లోడ్ చేసిస్తారు ఊరిస్తున్నట్లుగా అంది. రాధ మాట్లాడకపోవటం వల్లేమో రాధకు ఒంటరిగా ఎదురుపడాలంటే ఏదోగా ఉంది మధుకు. సరే పద. కరుణించిన కనకదుగ్గల స్వీటీ అభయం ఇస్తూ ఉన్నట్లుగా ఫోన్ పట్టుకునే కదిలింది. మధు టీ కప్పు మీద మూత తొలగించి వేడిగా ఉన్నాయో లేదో చూసి వేడిగానే ఉండటంతో సంతృప్తిగా ముందుకు కదిలింది. తలుపు తీసే ఉంది. రాధాకృష్ణ వెల్లకిలా పడుకుని 2 చేతులు మడిచి తల కింద పెట్టుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. గుమ్మం దగ్గర చప్పుడవగానే అప్రయత్నంగానే రాధా కళ్ళు గుమ్మం వైపు చూశాయి. స్కై బ్లూ కలర్ మీద అక్కడక్కడ మెరూన్ కలర్ చిన్న చిన్న కచ్ వర్క్ పూలతో ఎంబ్రాయిడరీ చేసి ఉన్న చీర, మెరూన్ కలర్ పొడవ చేతులు జాకెట్టు వేసుకుని కుందన పువ్వమ్మలా నడిచి వస్తున్న మధు మీద నుంచి అతి కష్టం మీద అతని చూపులు తిప్పుకున్నాడు. టీ కప్తో బెడ్ దగ్గరకు వచ్చి నిలబడిన మధు పాత్రతో నిలుచున్న మోహినిలా ఉంది. టీ తీసుకోకూడదు అంటున్న వాడల్లా వెనక వస్తున్న స్వీటీని చూసి గబుక్కుని లేచి మధు చేతులను కప్పు అందుకున్నాడు. ఆ గదిలో బెడ్ తప్ప మరేమీ లేకపోవడంతో మధు బెడ్కి ఎదురుగా ఉన్న కిటికీ దగ్గర నిలబడింది. స్వీటీ బెడ్ మీద రాధా పక్కన కూర్చొని, ఇక్కడ కూర్చో అక్క. రాధా పక్కన చోటు చూపిస్తూ మధుని పిలిచింది. మధు రాధ ఏమంటాడో అన్నట్టు అతని వైపు చూసింది. తల వంచుకొని మౌనంగా టీ తాగుతున్నాడు. ఎందుకో బాగా అవమానంగా అనిపించింది మధుకి. రాధకు దూరంగా ఉన్నప్పుడు అయ్యో ఒక్కడేం చేస్తున్నాడో అనిపిస్తుంది. దగ్గరకు రాగానే అతను ముభావానికి దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. బావా, నువ్వంటే అక్కకు భయమా? నన్ను బతిమిలాడి తోడుగా లాక్కొచ్చింది స్వీటీ రాధతో చెప్పేసింది. రాధ చటుక్కున్న తలెత్తి మధు వైపు చూశాడు. అప్పటికే స్వీటీ మాటలకు మధు హడలిపోయినట్లుగా రాధా వైపు చూస్తూ లేదు అదేం కాదు, నాకు భయం. గబగబా తల అడ్డంగా తిప్పింది. రాధకు ఒక క్షణం మధును చూస్తుంటే జాలిగా అనిపించింది. తనకు అంతా తెలుసున్న విషయం మధుకు తెలియదు, అందుకే నలిగిపోతుంది. కానీ తెలిస్తే ఇంకా బాధపడుతుంది. ఏం చేయాలి? 2 పిల్లలు పుట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చిన పిల్లలతో పాటు దగ్గరకు తీసుకుంటాను సంతోష్ మాటలు గుర్తుకు వచ్చాయి. అలాంటి ప్రేమకు మధు ఎందుకు దూరం కావాలి? తనేం నేరం చేసిందని? తండ్రి అనారోగ్యం వల్ల తను చేసుకోవలసి వచ్చిందా? మధు కిటికీ దగ్గర నిలుచునే ఉంది. రాధ కూర్చోమని చెప్పకపోవడంతో ఎందుకో ఆ బెడ్ దగ్గరికి రాలేకపోయింది. రాధ ల్యాప్టాప్ తీసి దానిలో లీనమైపోయినట్లుగా వంచిన తల ఎత్తకుండా వర్క్ చేసుకొని సాగాడు. మధు కోపమో దుఃఖమో కట్టలు తెంచుకొని వచ్చింది. ముఖం అవమానంతో ఎర్రపడుతుంటే గబగబా గదిలో నుంచి బయటపడింది. మెట్ల మీద నడిచి వెళ్తున్న శబ్దం రాధాకు కూడా వినిపించేంత గట్టిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది.
నన్ను రమ్మని నువ్వేదో కొత్త గేమ్స్ నేర్పిస్తావని చెప్పి అక్క వెళ్ళిపోయిందేమిటి? స్వీటీ కూడా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయింది. రాధ ఆలోచనలో పడ్డాడు. తను తప్పు చేస్తున్నాడా? ఓ శత్రువులా ప్రవర్తించవలసిన అవసరం ఏంటి? మధుని బాధ పెడుతున్నాడా? ఓ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయొచ్చు కదా. పాపం బాధపడినట్లుంది. మరి తన బాధ నరకాన్ని చవి చూస్తున్నట్లు ఉంది. ఎన్ని కలలు కన్నాడు. దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. బావా, టిఫిన్కి కిందకు వస్తావా? తీసుకురమ్మంటావా? మమ్మీ అడిగి రమ్మంది. స్వీటీ వచ్చింది. తీసుకురమ్మని చెప్పబోయి మరలా ఆగిపోయాడు. ఖచ్చితంగా మరలా మధుతో పంపిస్తారు. నేను వస్తున్నాను పద. స్వీటీతో పాటు కిందకు దిగాడు. నేను చెప్పానక్క, మధు వినలేదు. వంటింట్లో మమత అక్కయ్య. నేను చెప్పానక్క, మధు వినలేదు. వంటింట్లో మమత అత్తయ్య అంటుంది. ఇప్పుడు ఏమైందమ్మా? విసుగ్గా కాస్త బాధ నిండిన స్వరంతో అంటుంది మధు. పాలు తాగటం సంప్రదాయం మధు. పాలలో నీళ్లు కలిపి కాస్తారు. భార్యాభర్తలు పాలు నీళ్ళ కలిసిపోవాలని. చెరవు సగం తాగమంటే కష్ట సుఖాలని ఇద్దరూ సమానంగా పంచుకోవాలని. ఇద్దరూ చేరి సగం తాగుతారు. అన్నిసార్లు చెప్పి ఏంటి నీ నిర్లక్ష్యం? సుజాత చివాట్లు వినిపించాయి. డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు. అదిగో రాధ వచ్చినట్లున్నాడు. పద టిఫిన్ పెడతాను. మమత వడ్డించేందుకు వంటింట్లో నుంచి డైనింగ్ రూమ్లోనికి వచ్చింది. రాధకు ప్లేట్లో పూరీ కర్రీ పెట్టి, మధు నువ్వు కూడా రా, రాత్రి నుంచి ఏం తెలియలేదు పిలిచింది మమత. నాకొద్దు. మధు స్వరం బొంగురుగా ధ్వనించింది. అరే ఏమన్నాడని అంత చిన్న విషయానికే మమత తమాషాగా తీసి పారేస్తున్నట్లు అంది. మధు స్వరం వినగానే రాధా మనసులో ఎక్కడో కలుక్కుమంది. పూరిని గుండ్రంగా తిప్పుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇదిగో ఇక్కడ మీ శ్రీవారు కూడా తినట్లేదు. నీ ఇష్టం. నువ్వు పస్తులుండి మీ ఆయన్ను కూడా పస్తులు పెడతావా? మీ అత్తగారు మా అబ్బాయిని 2 రోజులు సరిగ్గా చూసుకోలేకపోయారు అంటారు బెదిరిస్తున్నట్లుగా అంది. రాధా టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్స్ బాక్స్లో నుంచి ఓ టిష్యూ పేపర్ తీసుకుని చేతులు తుడుచుకుంటూ వంటింటి గుమ్మం వైపు చూడసాగాడు. ఓ 2 నిమిషాలు గడిచాయి. సుజాత చిన్నగా మందలించడం వినిపిస్తుంది. రాధకు బాధగా ఉంది. రాత్రి పాలు తాగమని మధు అన్నప్పటికీ తను వినిపించుకోలేదు. కోపంతో పాపం అందరూ తిడుతుంటే బాధపడుతున్నట్లు ఉంది. తను ఓ భర్తగా కాదు, స్నేహితుడిగా ఆలోచించాలి. తను కోపం పెంచుకోవాల్సినంత తప్పేం చేయలేదు కదా మధు. లేచి చప్పుడు చేయకుండా వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. మమత టేబుల్ దగ్గర నుంచొని రాధ వెళ్తున్న వైపు నవ్వుతూ చూస్తుంది. రాధ గుమ్మంలోకి అడుగు పెట్టేసరికి మధు గ్యాస్ దగ్గర ఆనుకొని కళ్ళు దించుకొని నిలుచొని ఉంది. సుజాత, ఏంటిది చిన్నపిల్లలా? రాధ ఏమనుకుంటాడు అంటూ చిన్నగా చివాట్లు పెడుతుంది. సుజాత అటు తిరిగి ఉండటంతో రాధ రావటం కనిపించలేదు. మధు రాధకి అభిముఖంగా ఉండటంతో చప్పుడు చెవులకి సోకిందేవో. చటుక్కున తలపైకెత్తి కళ్ళ నిండా నీళ్లతో చూసింది. అప్పటికే రాధ మధు దగ్గరగా వచ్చాడు. సుజాత గబుక్కునే వెనక్కి తిరిగి చూసి, నువ్వు చెప్పావా రాధా? చిన్న మాట అంటే ఎంత కోపమో చూడు. ఇంతకుముందు లేదిలా. పెళ్ళయ్యేసరికి మేము పరాయి వల్లే అయిపోయామో, ఏమీ అనకూడదంట అంటూ వంటింట్లోంచి వెళ్ళిపోయింది. సారీ, రాధా మధు వైపు చూస్తూ మెల్లగా చెప్పాడు. మధు కళ్ళార్పకుండా రాధా వైపు చూడసాగింది. నీళ్లు నిండిన కళ్ళు వర్షం పడుతున్నట్టు నిండుగా తొణికిసలాడుతుంటే చెరువులను తలపిస్తున్నాయి. రా టిఫిన్ చేద్దాం మృదువుగా అన్నాడు. అప్పటి వరకు గట్టును తాకుతూ నిండి ఉన్న నీళ్లు పొర్లినట్లుగా ఒక్కసారిగా చెక్కెల మీదకు దొర్లాయి. అయ్యో, అశ్రువులను తుడుద్దామని గబుక్కున ముందుకు వచ్చిన చెయ్యి ఎవరో లాగినట్లు ఆగిపోయింది. మధు ఆశ్చర్యంగా చూసింది. నిశ్చితార్థం రోజు తన బాధ పడగానే గబుక్కును తన గుండెలకు హత్తుకున్న రాధ ఇప్పుడు తన కన్నీళ్లు తుడిచేందుకు కూడా సందేహిస్తున్నాడు. ఏమైంది? బాగా ఆకలేస్తుంది. నిన్న మధ్యాహ్నం తినటమే నీరసంగా అన్నాడు. అయ్యో పదండి. మధు బుగ్గల మీద కన్నీరు 2 చేతులతో గబగబా తుడిచేసుకొని ముందుకు అడుగులేసింది. మేం పెట్టుకుని తింటాం అత్తయ్య, మీరు వెళ్ళండి మమతాతో అన్నాడు. సరే స్వీటీ, నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టి నాని దగ్గరికి వెళ్ళి చదువుకో కాసేపు అని స్వీటీని అక్కడి నుండి తరిమి తన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ప్లేట్లో పూరీ కూర తీసుకుని మధు ముందు పెట్టి తను కూడా పక్క కుర్చీలో కూర్చున్నాడు. తిను. తినకుండా తల వంచుకుని కూర్చున్న మధును చూస్తూ అన్నాడు. నేనేం చేశాను? తినకుండా చేతులు ఒడిలో పెట్టుకుని అలాగే కూర్చొని సీరియస్గా అంది. ఏంటి
ఉలిక్కి పట్టాడు. మీ కోపం తెప్పించేంత తప్పు నేనేం చేశానో? మధు చూపులు కిందకే ఉన్నాయి. మధుకి అప్పుడు కూడా సంతోష్ గుర్తు రాలేదు. రాధకు ఎందుకో కోపం వచ్చిందని తెలుస్తుంది, కానీ అందుకు కారణం సంతోష్ అని ఊహించలేకపోతుంది. పెళ్లి చూపుల్లో రాధకు చెప్పాలనుకుంది తను అపరాధ భావం నుంచి తప్పించుకోవడానికే, కానీ తన వరకు తను ఆ విషయాన్ని మనసులో నుంచి ఎప్పుడో తీసేసింది. అందుకే రాధా ముభావానికి కారం కనుక్కోలేకపోతుంది. రాధా తడబడ్డాడు. ఆకలేసింది మధు. పక్కకు తిరిగి దీనంగా చూశాడు. ఆ క్షణం తెప్పించుకోవడానికి అదొక్కటే మార్గం కనిపించింది. అయ్యో తినండి. ఆదుర్దాగా ప్లేటు రాధా ముందుకి పెట్టింది. నువ్వు తినటలేదు? గుర్తు చేశాడు. తింటాను. గబగబా పూరి తించి నోట్లో పెట్టుకుంది. పొలమారింది. అరే చిన్నగా. కంగారుగా తల మీద ఓ చేత్తో తడుతూ మరో చేత్తో గ్లాస్తో నీళ్ళు అందించాడు. తాగి గ్లాస్ అక్కడ పెడుతూ నవ్వింది. ఆ నవ్వులో మెల్లగా ఆనంద ఛాయలు తొంగి చూశాయి. రాధా 2 పూరీలే తిని లేవబోతుంటే నిన్ను కూడా ఏం తెలియదు, ఇంకొకటి తినండి బలవంతంగా పెట్టింది. తడి ఆరని కళ్ళు ప్రాధాయపడుతుంటే కాదలేక తినేశాడు. సుజాత వెళ్ళి ఇరుగు పరుగు కొందరిని ఆహ్వానించి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. పెళ్లికి ముందు 4 పెడతామని తెలుసు, పెళ్ళయ్యాక కూడానా? రాధ అత్తను అడిగాడు. అవును, పెళ్లికి ముందు మీకు విడివిడిగా ఎవరి ఇళ్లలో వాళ్ళకి 4 పెడతారు, ఇప్పుడు ఇద్దరికి కలిపి పెడతారు. ఆ తర్వాత వసంతం కలిపి ఇద్దరిని ఒకరి మీద ఒకరిని పోసుకోమంటారు. ఇదంతా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా జరుపుతారు. అది మమత బయటికి వెళ్ళి ఉన్న భాస్కర్రావు రఘురాం వచ్చారు. ఆ రోజుల్లో ముక్కు ముఖం కూడా చూడనివ్వకుండా పెళ్లి చేసేవారు. వాళ్ళు దగ్గరయ్యేందుకు ఇలాంటి పద్ధతులన్నీ ఉపయోగపడేవి. ఇప్పుడు పెళ్లి చూపులు అయినది మొదలుకొని ఫోన్లు, చాటింగ్లు, కలిసి తిరగటాలు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. రఘురావు అన్నాడు. అలా అనుకోవటానికి లేదు, మీ మేనల్లుడికి అవసరమే. మమత నవ్వింది. అప్పటి వరకు అత్తయ్య మావయ్య మాటలో ఆసక్తిగా వింటున్న రాధాకృష్ణ ముఖం ఎర్రగా అయింది. మధు గబుక్కున తల వంచుకుంది. రాధా ఏమైనా పాత షర్టు ఉంటే వేసుకో, లేకపోతే మీ మావయ్య షర్ట్ వేసుకో, పాతవేమీ లేవత్తయ్యా రాధా అన్నాడు. మధు డాడీ షర్ట్ ఏదైనా ఇవ్వు. కానివ్వండి, ముత్తైదులు వచ్చేలాగా తయారవ్వండి. హాయ్ అండి, హలో. స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి. మరి ఇప్పుడే ఆరంభం అవుతున్న వీళ్ళ జీవితం మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు నమస్తే. అన్నట్టు రేపు మార్నింగ్ 8 o'clockకి ఈ 3rd పార్ట్ని నేను పోస్ట్ చేస్తాను. అంతవరకు నమస్తే.